నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూడడం నేర్చుకున్నావో బలమైన కార్యాలు చూస్తావు. ఒకళ్ళు ఇంతవరకు లోకం వైపు చూసి నష్టపోయావేమో, మనుష్యుల వైపు చూసి గాయపరచబడ్డావేమో, రాజకీయవేత్తల వైపు చూచి నిరుత్సాహపడ్డావేమో, లోక సంబంధమైన అనుభవాల వైపు చూచి ఒకవేళ తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయామో, ఈరోజు సజీవుడైన దేవుని వైపు నువ్వు చూడగలవా? నీ స్థితిగతులు మార్చగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నీ జీవితాన్ని తన చిత్తానుసారంగా నడిపించి నిన్ను తన మహిమగల చేతుల్లో ఒక పాత్రగా వాడుకొనగలిగిన దేవుని వైపు నువ్వు చూడగలవా? నా కనుదృష్టి ఎప్పుడు దేవుని వైపు తిరిగి ఉంది. అలా తిరిగి ఉండడం ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే, ఆయన నా పాదములు వలలో పడకుండా ఏం చేశాడు? ఆయన విడిపించాడు. ఆమేన్. ఈరోజు ఎంతమంది వలల్లో చిక్కుపోయారు? రకరకాల వలలో చిక్కుకుని విలవల్లాడిపోతున్నారే. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచంలో ఈ రోజున అపవాదం పెద్ద వల వేసాడు అందరికీ. ఇంటర్నెట్ అనే వల. నెట్ అంటే వల కదా, వేశాడు చాలామందికి. టెక్నాలజీని ఉపయోగించొద్దని నేను అంటలేదు, ఇంటర్నెట్ వాడొద్దని నేను అంటలేదు. కానీ సరైన రీతిలో వాడుకోకపోతే, ఒక నైఫ్ని లేదా ఒక కత్తిని సరిగా ఉపయోగించకపోతే అది ఏ విధంగా ప్రమాదకరంగా పరిగణిస్తుందో టెక్నాలజీ కూడా అంతే. ఈ ఇంటర్నెట్ అభివృద్ధి చెందడం వలన పాపం మనిషి చేతుల్లోకి వచ్చేసింది. ఏది కావాలంటే అది చూడడం, ఏది కావాలంటే అది చేయడానికి ప్రేరేపించబడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఏ వలలోనూ చిక్కుకున్నావు, దేవుడు నీకు విడుదలవ్వాలని కోరుతున్నాడు. ఆయన నా పాదములను వలలో పడకుండా దేవుడు నన్ను విడిపించాడు. కీర్తనకారుడు 40వ కీర్తనలో కూడా అంటాడు, ఒకప్పుడు నేను నాశనకరమైన గోతిలో జిగటగల దొంగ ఊబిలో దిగిపోయి ఉంటే ప్రభు నన్ను పైకి లేవనెత్తాడు, బండ మీద నా అడుగులు స్థిరపరిచారు. ఈరోజు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య ఎంత గొప్పవాడో తెలుసా? నిన్ను లేవనెత్తి బండ మీద నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు. ఏ వలలో నీ పాదములు చిక్కుకుపోయినాయో దాని నుండి విడుదల చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కేవలం దేవునికి మాత్రమే ఉన్నాయి. చూడు, ఆయన వైపు చూడు. ఈరోజు ప్రభువా, నా పాదములు వలలో చిక్కుకున్నాయి ప్రభువా, విడుదల కావాలని అడుగు దేవుణ్ణి. నీ ప్రార్థన విని నీకు విడుదలిచ్చే దేవుడు. ఎంతోమంది ప్రపంచంలో వలల నుంచి విడిపించబడి దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నారు. నువ్వెందుకు వాడబడకూడదు? నువ్వెందుకు దేవుని కోసం నిలబడకూడదు? ఎందుకు ప్రయోజనకరంగా నువ్వు మారకూడదు? నీ కుటుంబానికి, నీ భావి తరాలకు దీవెనకరంగా నువ్వు ఎందుకు ఉండకూడదు? ఆలోచించే ఒకసారి. ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువా, నా కనుదృష్టి నీ వైపునికే తిరిగి ఉన్నది, నా పాదములను కాపాడండి అని దేవుని సల మీరు బలంగా ప్రార్థించగలిగితే ఆయన మీకు విడుదలిచ్చి నూతన మహిమతో మిమ్మల్ని నింపి తన మహిమ రాజ్యము కొరకు ప్రభు నిన్ను వాడుకుంటారు.